కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రస్థానం ఆరంభంలోనే అడుగులు తడబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సేన అని ఉదరగొట్టి చివరకు తెలంగాణ రక్షణ సేన పేరుతో దరఖాస్తు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. పేరు కోసం అడ్డదారి, చివరకు తప్పని తిప్పలు. సోషల్ మీడియా హంగామా, క్షేత్రస్థాయిలో కన్ఫ్యూషన్. ఈసీ గుర్తింపు రాలేదు, అప్పుడే సంబరాలా? కవిత ఎందుకింత కంగారు పడుతున్నారు? ఇక స్టోరీలోకి వెళ్తే, రాజకీయాల్లో ఒక కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే స్పష్టమైన అజెండా, దానికంటే స్పష్టమైన పేరు ఉండాలి. కానీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ విషయంలో మొదటి అడుగులోనే అయోమయం నెలకొనింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆవిష్కరణ కార్యక్రమాలు, సోషల్ మీడియా హంగామా చేసిన కవిత టీం ఇప్పుడు అధికారికంగా తెలంగాణ రక్షణ సేన పేరును తెర మీదకి తెచ్చింది. అసలు రాష్ట్ర సేన పేరు కోసం ఆమె దరఖాస్తు కూడా చేయలేదని వెల్లడి కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పాత టీఆర్ఎస్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలాగా రాష్ట్ర సేన పేరును కవిత ఎంచుకున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చే తీవ్రమైన అభ్యంతరాలు, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ పేరు దక్కదని ముందే గ్రహించి సేఫ్ సైడ్గా రక్షణ సేనను ప్రతిపాదించినట్టు కనిపిస్తోంది. కానీ ప్రచారానికి ఒక పేరు, దరఖాస్తునకు మరో పేరు వాడడం ఆమె పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసేలాగా ఉంది. పార్టీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఖాతాలను రాష్ట్ర సేన పేరుతోనే ప్రారంభించి లోగోలు, జెండాలు కూడా అదే పేరుతో ఆవిష్కరించారు. ఇప్పుడు తీరా ఈసీ నుంచి రక్షణ సేన పేరుతో పబ్లిక్ నోటీస్ వచ్చేసరికి కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా కవిత టీం చేయలేదు. ఈ స్థాయిలో తడబాటు ఉంటే ప్రజలు పార్టీని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారనే చర్చ మొదలైంది. రాజకీయం అంటే కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ కాదని, ప్రతి అడుగులోనూ పారదర్శకత ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కవిత పార్టీకి ఎన్నికల కమిషన్ ఇంకా అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. కేవలం పేరు నమోదు కోసం అప్లికేషన్ పెట్టుకుంటే అభ్యంతరాల స్వీకరణ కోసం ఈసీ నోటీస్ ఇచ్చింది. ఇది ఒక ప్రాథమిక దశ మాత్రమే. కానీ కవిత టీం మాత్రం అప్పుడే ఈసీ ఆమోదం తెలిపేసిందని, తమదే అసలైన టీఆర్ఎస్ అని ప్రచారం చేసుకోవడం వారి అత్యుత్సాహానికి నిదర్శనం. అభ్యంతరాల స్వీకరణ తరువాతే ఫైనల్ రిజిస్ట్రేషన్ జరుగుతుందనే కనీస అవగాహన లేకుండా ప్రకటనలు చేయడం ఆమెను రాజకీయంగా డిఫెన్స్లో పడేసింది. పార్టీ పేరు విషయంలో ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు కనీసం తన అనుచరులకు లేదా ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా కవిత ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారనేది మిస్టరీగా మారింది. అబద్ధపు ప్రచారంతో సెంటిమెంట్ను రగల్చవచ్చని భావిస్తే అది వికటించే అవకాశం ఉంది. రాష్ట్ర సేన కాకపోయినా రక్షణ సేన అయినా టీఆర్ఎస్ వస్తుంది కదా అనే భావనలో ఉన్నారు. ఏదేమైనా కొత్త వ్యవస్థను ప్రారంభించేటప్పుడు పునాదులు బలంగా ఉండాలి. కానీ కవిత పార్టీ ప్రారంభం నుండే అస్థిరమైన ప్రకటనలు, పేరు మార్పులు, సాంకేతిక లోపాలతో సాగుతోంది. ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించడం కష్టమే. రాజకీయాల్లో బిగినర్స్ మిస్టేక్స్ సహజమే అయినా పార్టీ పేరు వంటి అత్యంత ప్రాథమిక విషయాల్లోనే ఇన్ని తడబాట్లు రావడం కవిత రాజకీయ భవిష్యత్తు పైన నీళ్లు నీడలు కమ్ముకునేలాగా చేస్తోంది. కొత్త పార్టీతో ప్రజల పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధమైన కవితకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే తెలంగాణ రాష్ట్ర సేనను కాస్త రక్షణ సేనగా మార్చిన తరువాత టీఆర్ఎస్ను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ప్రక్రియ పూర్తి చేసి అంగీకార పత్రాలను కవితకు అందజేశారు. గతంలో కవిత ఇచ్చిన ఆప్షన్లో ఇది కూడా ఉండడంతో ఆమె కూడా అభ్యంతరం చెప్పలేదు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. ఓబీసీలకు 50% రిజర్వేషన్లను ధ్యేయంగా సామాజిక తెలంగాణ ఆంక్షల కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీనికి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రాదని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. పెద్ద హిస్టరీ ఉన్న పార్టీల పేర్లు పెట్టుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వదని కూడా ప్రచారం చేశారు. కానీ వారికి షాక్ ఇస్తూ ఎన్నికల సంఘం టీఆర్ఎస్ని గుర్తింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టుకుంటే అనుమతించదేమో కానీ
ఆమె తెలంగాణ రాష్ట్ర సేన అని తెలివిగా ఇంగ్లీష్లో టీఆర్ఎస్ అని వచ్చేలాగా పేరుని డిజైన్ చేశారు. పార్టీకి ఈసీ గుర్తించడం పైన ఆనందం వ్యక్తం చేసిన కవిత టీఆర్ఎస్ నాకు రాసి పెట్టుందేమో అని కామెంట్ చేశారు. టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ పునరుజ్జీవనం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకే ధ్యేయంగా అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను. జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో 3 ప్రాధాన్యతగా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం. టీఆర్ఎస్ నాకు రాసి పెట్టిందేమో అని వెల్లడించారు కవిత.